ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకైతే సర్వం సిద్ధమైంది. ఇక్కడ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కూడా ఇక్కడ అధికారులు అయితే పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ కింద ఉంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి 2183 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఎన్నికలు సజావుగా జరిగేందుకోసం కూడా ఇటు రెవెన్యూ యంత్రాంగం అదేవిధంగా పోలీస్ శాఖ కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అయితే ఆయా పోలింగ్ కేంద్రాలకు ఇక్కడి నుంచి ఈవీఎంలు తరలిస్తున్నారు. ఏ కేంద్రాలకి ఎవరెవరిని అలాట్ చేశారు, వారు ఎన్ని ఈవీఎంలు తీసుకెళ్లాలని కూడా ఇక్కడ పూర్తిస్థాయిలో అయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ స్థాయిలో అదేవిధంగా ఎన్నికల అధికారి ప్రత్యేకించి అయితే పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యవేక్షణలో భాగంగా కూడా ప్రాంతాలకి ముఖ్యంగా సంశయాత్మక ప్రాంతాలు ఏవి ఉన్నాయో వాటిని గుర్తించారు. ఆ సంశయాత్మక ప్రాంతాలకు ఏ విధంగా వెళ్ళాలి, ఏ సమయం లోపల అక్కడ ప్రాంతాలకు అయితే చేరుకొని ఆ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు భద్రపరిచి రేపు ఉదయాన్నే జరుగుతున్నటువంటి పోలింగ్ కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ అధికారులు సర్వం సిద్ధం చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది జరగకుండాంటే అటు ఓటేసే ఓటర్కి కానీ అటు అధికార యంత్రాంగం కానీ ఎటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని జాగ్రత్తలు అయితే ఇక్కడ అధికారులు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భద్రతా విషయంలో అయితే పోలీస్ శాఖ కూడా పూర్తిగా కేంద్ర బలగాలను తప్పించడం, వారికి ఏ ప్రాంతాల్లో అలాట్ చేయడం, ఇప్పటికే ఆ ప్రాంతాల్లో వాళ్ళు మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. ఆ ప్రాంతాలను గుర్తించడం కూడా జరిగింది. అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ ఒక నివేదిక అయితే కూడా తయారు చేసి అధికారులకు అందించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ప్రత్యేకమైన నిఘాతో పాటు కూడా సీసీ కెమెరాలో పర్యవేక్షణలు అయితే ఎన్నికలు పూర్తిస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటు రెవెన్యూ యంత్రాంగం ఈవీఎంలు తీసుకొని ఈరోజు అయితే పూర్తిగా పోలీస్ బందోబస్తుతో అయితే పోలింగ్ కేంద్రాలకు అయితే తరలి వెళ్ళడం జరుగుతుంది. రేపు 13వ తారీఖు జరుగుతున్న ఈ ఎన్నికలు కూడా సజావుగా జరిగేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికల అధికారులు తీసుకున్న ఈ చర్యల్లో ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం అయితే కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ కూడా అయితే వారు ప్రమేయం పూర్తి స్థాయిలో ఉంది. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం, ఎందుకంటే గత ఎన్నికలు 2019, 2014 అదేవిధంగా 2009లో ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అలజడులు జరగకోకుండా ఈసారి అయితే ఎన్నికలు సజావుగా జరిగేందుకోసం ఒక్క కేసు కూడా లేకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకోసం కూడా అధికారులు అయితే పూర్తిస్థాయిలో ఏర్పాటు జరుగుతుంది. ఇక్కడ అధికారులకు ఈవీఎంలు అప్పచెప్పేందుకు అదేవిధంగా ఎవరు ఏ ప్రాంతాల్లో ఎన్నికల్లో విధులు నిర్వహించాలి, ఎవరికి ఎంతమంది సిబ్బందిని కేటాయించారు, ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి, ఎందుకంటే ప్రకాశం జిల్లాకు దూర ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో కూడా కొంత ముందు సమయాన్నిగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి అక్కడ బస చేసి అక్కడ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవటం, అక్కడ సీసీ కెమెరా ఏర్పాట్లు, అదేవిధంగా అక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా ఓటర్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ వేసవకాలంలో జరుగుతున్న ఈ నేపథ్యంలో కూడా ఎండవేడి తట్టుకునేందుకోసం కూడా అక్కడ వైద్య సిబ్బంది కోసం అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన ప్రాంతాల్లో పెద్ద పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అంబులెన్స్ సర్వీసు అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది కూడా ఏర్పాటు జరిగింది. ఏదైతే మొత్తానికి 2024 ఎన్నికల సమరానికి అయితే సిద్ధమవుతున్న ఈ తరుణంలో కూడా ఎన్నికలు సజావుగా జరిగేందుకు కోసం అటు రెవెన్యూ శాఖ, ఇటు పోలీస్ శాఖ, అదేవిధంగా వైద్య శాఖ ఎవరెవరైతే ఈ ఎన్నికలు విధుల్లో నిర్వహిస్తున్నారో ఆ విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళు విధులు సజావుగా జరిగేందుకోసం కూడా అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చేయడం జరుగుతుంది. ఈ 2024 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార యంత్రాంగం అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇటు ఓటర్ కానీ అటు ప్రజలు కానీ ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో అధికారులకు కానీ ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకోసం కూడా అయితే ఇక్కడ అన్ని స్థాయిలో అందరు అధికారులు అయితే పూర్తి స్థాయిలో అయితే కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు 2024 ఎన్నికలకు దగ్గర పడుతుంటే మే 13వ తారీఖు జరుగుతున్న ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకోసం కూడా చేస్తున్న ఈ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో విజయం సాధించవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అయితే తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపటి దినాన్ని అయితే ఉదయాన్నే నుంచి ఓటర్లు ప్రతి ఒక్కరు పాల్గొని సాయంత్రం 6 వరకు జరిగే ఓట్ల ప్రక్రియ కూడా ప్రతి ఒక్కరు పాల్గొని తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అధికారులు అయితే ఇప్పటికే తెలియజేసే పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.